వానాకాలం సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 134.66 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఎప్పటి మాదిరిగానే అగ్రభాగం వరి, పత్తి పంటలే సాగు చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో అందుకు తగినట్లుగా ప్రభుత్వం విత్తనాలను కూడా అందుబాటులో ఉంచింది. ఈసారి 19.42 లక్షల క్వింటాళ్ల అవసరం ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో 38.21 లక్షల క్వింటాళ్లు సిద్ధం చేస్తున్నట్లుగా వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఇక ఈ సీజన్లో 2 పర్యాయాలు ప్రభుత్వం సన్నాలు పండించిన రైతులకు బోనస్ వేయడంతో మళ్లీ సన్నాలు వేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే నారుకు కావాల్సిన వరి విత్తనాల్ని కొనుగోలు చేశారు. రెండో ప్రధాన పంటగా పత్తి కూడా ఈసారి ఆశించిన దానికంటే ఎక్కువ వేసేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు వానాకాలం సీజన్లో పంటల సాగుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 134.66 లక్షల ఎకరాల్లో పంటల సాగును లక్ష్యంగా నిర్ణయించగా వరి పంట 69.50 లక్షల ఎకరాల్లో సాగు జరిగేలా చూడాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అదేవిధంగా పత్తి సాగు 52 లక్షల ఎకరాల్లో చేపట్టాలని ప్లాన్ చేస్తోంది. తర్వాత ప్రధాన పంటల్లో మొక్కజొన్నలు 5.40 లక్షల ఎకరాల్లో వేయాలని, కంది పంట 5.10 లక్షల ఎకరాల్లో సాగు చేసేలా టార్గెట్ని పెట్టుకుంది. మిర్చి 1.90 లక్షల ఎకరాలు, సోయాబీన్ 4.10 లక్షల ఎకరాలు, పెసర్లు 65,000 ఎకరాలు, మినుములు 28 ఎకరాలు సాగు చేయాలని నిర్ణయించింది. సాగుకు తగినట్లుగా 17.80 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు, 0.48 లక్షల మొక్కజొన్న, 212.11 లక్షల పత్తి ప్యాకెట్లు, 1.35 లక్షల క్వింటాళ్ల సోయా చిక్కుడు విత్తనాలు ఇప్పటికే జిల్లాలకు సరఫరా చేశారు. వరిలో సన్నబియ్యం సాగు పెరిగే అవకాశం ఉన్నందున విత్తనాలను అధిక మొత్తంలో అందుబాటులో ఉంచడానికి ఏర్పాట్లు చేశారు. జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా డిమాండ్ ఉన్న పంటలను అవసరం కంటే అధిక మొత్తంలో అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. వానాకాలంలో పత్తి సీజన్ సమీపిస్తున్న తరుణంలో నకిలీ విత్తనాల దందా జిల్లాలో జోరుగా జరుగుతోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, గద్వాల్, సూర్యాపేట, నల్లగొండ జిల్లా కేంద్రంగా కోట్లు విలువ చేసే నకిలీ దందా సాగుతోంది. పోలీసుల కండ్లు గప్పి వివిధ రాష్ట్రాల నుంచి స్మగ్లర్లు జిల్లాకు తరలివస్తున్నారు. నకిలీ పత్తి విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ బృందాలు, స్థానిక పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తున్నారు. ఇటీవల కాలంలో పోలీసుల దాడుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.50 కోట్ల విలువ చేసే నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వానాకాలం సీజన్ వేరుశెనగ కేవలం 27,000 ఎకరాలు, నువ్వులు 671 ఎకరాలు, పొద్దుతిరుగుడు 158 ఎకరాలు, కుసుమలు 3,700 ఎకరాల్లో సాగు కావచ్చునని వ్యవసాయ గణాంకాలు వేస్తున్నారు. చిరుధాన్యాల పంటలు కూడా తక్కువగా సాగు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ పంటల సాగునీరు తక్కువగా ఉండే బోరు బావుల కిందనే రైతులు వేస్తారు. జొన్నలు 38,000 ఎకరాలు, సజ్జలు 1,250 ఎకరాల్లోనే సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ తెలిపింది. గడిచిన యాసంగి సీజన్లో మొత్తం 80 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవగా వరి 65 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 9, వేరుశెనగ 2.2, శనగ 1.7 లక్షల ఎకరాల్లో సాగు చేసినట్లుగా అధికారులు వెల్లడించారు.